నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్. ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగుల కోసం చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే వాతావరణం చల్లబడుతున్న కొద్దీ మనం తినే ఆహారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. మనం ఆహారాన్ని మార్చుకుని అందులో ఎక్కువ శక్తిని జోడిస్తే చలికాలాన్ని ఎదుర్కోవడం పార్కిన్సన్ రోగులకు ఎందుకు అవసరం అనే విషయాన్ని తెలుసుకుందాం. పార్కిన్సన్ రోగులలో మనం ఏం చూస్తామంటే చాలా తక్కువ మంది రోగులు మాత్రమే చిన్న వయసులో ఉంటారు. కాబట్టి వీరి శరీరానికి అవసరమైన పోషకాలు మనం సరిపడా ఇవ్వకపోతే రోగులు ఎక్కువగా చలికాలంలో ఇబ్బందులు పడతారు. శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. రోగి తరచూ అనారోగ్యంగా మారిపోతుంటాడు. అందుకే మనం ఆహారాన్ని అలా ఇవ్వాలి. దాంతో వారి శరీరానికి పూర్తిగా శక్తి లభించి శక్తివంతమైన శరీరం ఉండేలా చూడాలి. అందుకే మనం మొదట చేయాల్సిందేమిటంటే, ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ జోడించాలి. ఎందుకంటే, మనం ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదైనా ప్రోటీన్ ప్యాకెట్ గురించి మాట్లాడటం లేదు. ప్రోటీన్ పౌడర్ గురించి మనం మాట్లాడటం లేదు. మనం ఆ ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని దేవుడు మనకిచ్చాడు. అందులో మష్రూమ్స్, గుడ్లు ఉన్నాయి. వీటిని మన డైట్‌లో చేర్చటం వల్ల, మీ శరీరం మంచి పరిమాణంలో ప్రోటీన్ పొందగలుగుతుంది. ఇది చలికాలంలో మీకు సహాయపడుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచుకోవడంలో మొదటి పని మీరు తినే ఆహారంలో మంచి పరిమాణంలో ప్రోటీన్‌ను చేర్చాలి. రెండవ విషయం ఏమిటంటే మీ శరీరానికి మంచి మోతాదులో విటమిన్‌లు, ఖనిజాలు అందించాలి. ఇప్పుడు విటమిన్‌లు మనకు ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తాయంటే అవి కూరగాయల నుంచే. ఎన్ని రకాల కూరగాయలున్నా, పచ్చగా ఉన్నా, ఎరుపుగా ఉన్నా, ఏ రకమైన కూరగాయ అయినా మనం వాటిని సూప్‌గా తయారు చేసి రోజులో 2 సార్లు తీసుకుంటే మన శరీరానికి అవసరమైనంత కన్నా ఎక్కువ విటమిన్‌లు, ఖనిజాలు అందుతాయి. శరీరానికి అవసరమైనవి తీసుకొని మిగిలినవి బయటకు వెళ్ళిపోతాయి. అందుకే మనం మన డైట్‌లో కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. ఎందుకంటే దీనివల్ల మనకు ఉండే జీర్ణ సంబంధిత సమస్యలు ఇవి పాకిస్తాన్‌లో చాలా సాధారణంగా ఉంటాయి. అవి కూడా పరిష్కారం అవుతాయి. మీరు మీ డైట్‌ను పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆకలైతే 3 సార్లు, 4 సార్లు తినండి. రోజులో 2 సార్లు సూప్ తాగండి. ఎందుకంటే మీరు రోజులో 2 సార్లు సూప్ తాగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తారు. ఈ మిరియాల పొడి మీ శరీరాన్ని వేడిగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఇందుకే మిరియాల వాడకం యూరోప్‌లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మనం ఇండియాలో దీన్ని తక్కువగా వాడతాం. ఎందుకంటే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. మీరు తయారు చేసే సూప్‌లో మిరియాల పొడి, ఉప్పు మాత్రమే వాడండి. మీరు వాడే బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి మీ శరీరంలో వేడి ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. చలిని తట్టుకోవడంలో కూడా సహాయపడుతుంది. పార్కిన్సన్ ఉన్న రోగులు తమ జాకెట్లు కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. వీటిని మనం ఫర్ జాకెట్లు అంటాం. వీటి మధ్యలో కాటన్ నింపి ఉంటుంది. ఇన్సులేషన్ బాగా ఉంటుంది. తేలికగా ఉంటాయి. మొత్తం శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. వీటికి కోట్స్ కూడా వస్తాయి. ఆ లాంగ్ కోట్స్‌ని వాడండి. మీ వేళ్ళను గమనించండి. మీ వేళ్ళు చల్లగా ఉంటే, నడుము, మెడలో నొప్పి వస్తే, నరాలు గట్టిగా ఉంటే, అంటే మీకు చలి ఎక్కువగా అనిపిస్తోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకంటే మీ మసిల్స్ ఎంత గట్టిగా ఉంటాయో, చలి ఎక్కువగా అనిపిస్తే మీ ట్రెమర్స్, కంపనలు పెరుగుతాయి. మీ బలహీనత కూడా పెరుగుతుంది. నొప్పితో మీరు ఇబ్బంది పడతారు. తినే ఆహారం తగ్గుతుంది. దాంతో కబ్జం, కాన్‌స్టిపేషన్ మొదలవుతుంది. నీటి తీసుకునే పరిమాణం కూడా తగ్గిపోతుంది. చలికాలంలో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీటిని కొంచెం గోరువెచ్చగా ఫ్లాస్క్‌లో పెట్టుకొని ఉంచండి. దాహం వేసినప్పుడు అదే ఫ్లాస్క్ నుంచి గోరువెచ్చని నీరు తాగండి. ఎందుకంటే మీరు నీరు తక్కువగా తాగితే చలికాలంలో ఏ సమస్య ఎక్కువగా వస్తుందో తెలుసా? ఇవి చిన్న చిన్న విషయాలు. ప్రతి పార్కిన్సన్ రోగి గుర్తుంచుకోవాల్సినవి. నేను పూర్తిగా భోజనం చేయాలి. ఎక్కువగా కూరగాయలు తినాలి. ఎక్కువగా కూరగాయల సూప్ తాగాలి. మనం ఇలా చేస్తూ ఉంటే కబ్జం, కాన్‌స్టిపేషన్ ఉండదు. చలి ఎక్కువగా అనిపించదు. శరీరానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీ శరీరానికి ఇంకా అంతగా చలి రాలేదు. ఇప్పుడే వ్యాయామం చేసే అలవాటు వేసుకోండి. బయట ఉష్ణోగ్రత కొంచెం బావుంటే సూర్యుడు బయటకొచ్చినప్పుడు మీరు వాకింగ్‌కి వెళ్ళండి. ఉదయం చాలా తొందరగా లేదా చాలా సాయంత్రం వాకింగ్ చేయడాన్ని తప్పించండి. ఎందుకంటే ఆ సమయంలో గాలి చాలా చల్లగా ఉంటుంది. సూర్యుడు తలపై ఉన్నప్పుడు మన దగ్గర సమయం ఉంటే మనం వెళ్ళాలి. కొన్ని సమయాల్లో మనం వ్యాయామానికి రూటీన్ వేసుకోవడం ప్రారంభించాలి. బయట చలి ఎక్కువగా ఉంటే ఇంట్లోనే గదిలో కొంచెం వేడి ఉన్న చోట వ్యాయామం చేయండి. కానీ వ్యాయామాన్ని వదిలిపెట్టకండి. చలి ఎక్కువగా అనిపించినా ఈసారి ఆ అలసత్వాన్ని తీసుకోకండి. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా ఈ చలికాలంలో మీరు మీను ఎలా రక్షించుకోవాలో, మీ శరీరాన్ని ఎలా బలంగా చేసుకోవాలో నేర్చుకున్నారని నమ్ముతున్నాను. అయినా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. ఇదితోనే అనుమతి కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.